హలో అందరికీ. రొట్టె చూస్తే తినాలనిపిస్తుంది కదా. చూడండి ఎలా పొంగుతుంది, ఎంత బాగా వస్తుందంటే ఇలాంటి రొట్టెలు తింటే మనకి ఎప్పుడు హెల్తీగానే మనం ఉంటామన్నమాట. నాకు కూడా తెలియదు, ఇవన్నీ నేను నేర్చుకున్నవన్నమాట. చాలా బాగా వస్తాయి నాకు రొట్టెలు చేయడం అయితే. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు అదే రొట్టెలో నెయ్యి పెట్టి తింటే. సో దానికోసం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ముద్ద అనేది అయితే చూడండి. గోధుమ పిండిని కలిపే ప్రాసెస్ నుండే రొట్టె అయితే తయారవుతుంది అనమాట. దానికోసం ముందుగా గోధుమ పిండి తీసుకొని చిన్న లైట్గా సాల్ట్ వేసుకొని ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ నెమ్మదిగా కలుపుతూ ఉండాలన్నమాట. ఒకేసారి ఎక్కువ వాటర్ వేస్తే లూజ్ అయిపోయి ఇంకా అది మనకు చపాతీ చేసుకోవడానికి కూడా సరిగ్గా రాదు. అలా కొంచెం కొంచెం వేసి చేతులతో అలాగే కలుపుకోవాలన్నమాట. నేనైతే ఎలా అయితే కలుపుతున్నానో అలాగే కలపాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు కూడా తెలియదు అనమాట. నార్థన్ సైడ్ హిమాచల్లో మా దగ్గర ఉండేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి నేనైతే నేర్చుకున్నాను. మీ రొట్టెలు ఇంత సాఫ్ట్గా ఎలా చేస్తారు, అసలు ఎలా ఏంటి సీక్రెట్ అంటే ఇదైతే నాకు చెప్పారు. చూడండి పిండి అయితే స్మూత్గా అయిన తర్వాత రొట్టె చేస్తే అలా పొంగుతుంది అనమాట.